నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ఆమెకి ఘన స్వాగతం పలికారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ముస్లింలకు గతంలో అమలు చేసిన పథకాలను ప్రశాంత్ రెడ్డి గుర్తు చేశారు. ముస్లిం సోదరులకు అండగా ఉంటామన్నారు. 4% రిజర్వేషన్ కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. స్థానిక సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చెప్పారు, మీకు అందరికీ 4% రిజర్వేషన్ నేను అలాగే కొనసాగిస్తాను, మన ప్రజలకి మీరేమీ భయపడద్దు అని చెప్పి. కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకొని అందరూ ఆలోచించి తప్పకుండా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నాకు, మా ఇద్దరిని గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. మనకి సంక్షేమాలు కావాలంటే, అభివృద్ధి కావాలంటే గత ప్రభుత్వంలో ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు ఎవరికైనా ఇచ్చారా? పేదవాళ్ళకి ఇవ్వలేదు. అదేవిధంగా ఎక్కడ పోయినా, ఏ ఊరికి పోయినా కనీసం తాగడానికి నీళ్ళు లేవు, రోడ్లు లేవు, సీసీ రోడ్లు లేవు, సరిగా డ్రైనేజీలు లేవు, ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కానీ మనము ఆలోచించాల్సింది ఎన్డీఏ ప్రభుత్వం గురించి. అక్కడ చేరింది కేవలం మనం అక్కడి నుంచి మనకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది, మన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకోవచ్చు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దాని గురించి ఒక్కసారి మీ అందరూ ముస్లిం సోదరీమణులు ఆలోచించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను.